హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకంటే మీరు నా వీడియోస్ చూసే ఉంటుంటారు. చూడకపోతే ఖచ్చితంగా వాచ్ చేయండి. నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. ఇట్స్ మై ప్యాషన్. ఎప్పుడైనా సరే కొంచెం టైం దొరికినా, ఖాళీగా ఉన్నా, లేకపోతే బోర్ కొట్టినా, మనసు డిస్టర్బ్డ్గా ఉన్నా సరే నేను వెంటనే ఒక పేపర్ తీసుకొని, పెన్ను పెన్సిల్ తీసుకొని నేను వెంటనే డ్రా చేస్తూ ఉంటాను. నాకు ఆర్ట్ అంటే అంత ఇష్టం. పెయింటింగ్ కానీ, డ్రాయింగ్ కానీ చాలా బాగా ఇష్టంతో చేస్తాను. అండ్ దీని గురించి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు కూడా నాకు ఈ హాబీ ఉండేది. బట్ యూట్యూబ్ స్టార్ట్ చేశాక నేనైతే, మీరు thumbnail చూసే ఉంటారు, నేను 100 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఫర్ దట్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు షేర్ మై హ్యాపీనెస్, టు షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ ఆల్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ ప్లాట్ఫామ్. సో దట్ మీకు కూడా కొంచెమైనా హెల్ప్ అవుతుందనే చిన్న ఇంటెన్షన్ తోటి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా కంప్లీట్గా వీడియో వాచ్ చేయండి. మీరు డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు. కొంతమంది ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే మీకు నేను ఒక 100 వీడియోస్ అప్లోడ్ చేశానని చెప్పాను కదా. సో వాటిల్లో కొన్ని బెస్ట్ అయితే మీకు చూపిస్తాను. నేను ఎలా ఆర్ట్ వర్క్ అంతా నేను ఎలా స్టోర్ చేస్తాను, ఎంత సేఫ్గా పెట్టుకుంటాను, ఎంత బాగా చూసుకుంటాను అనేది నేను మీకు కూడా చూపిస్తాను. బికాస్ ఏ ఆర్టిస్ట్కి అయినా సరే ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక స్పేస్ ఉండాలి, వాళ్ళకంటూ కొంత స్టోరేజ్ బాక్సెస్ అని ఉండాలి. లేకపోతే ఆర్గనైజింగ్ చాలా కష్టం అయిపోతుంది. నేనైతే చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అప్లోడ్ చేశాను కదా కొన్ని వీడియోస్, అవే కాకుండా ఇంకొన్ని కూడా మీకు కొన్ని చూపిస్తాను. బికాస్ నాకు చాలా ఇష్టం. ఇదేమంటే నేను పైన పెట్టేస్తాను అనమాట. నేను ఇంటి పైన లాఫ్ట్ ఉంటుంది కదా, అక్కడ పెట్టేస్తాను. బట్ ఏంటంటే అప్పుడప్పుడు ఈ బాక్స్ తీసుకొచ్చి నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఐ సీ మై క్రియేటివిటీ. sometimes I really feel very happy, so it gives me pleasure that yes, it's my own property, it's my own creativity అనేది లాగా ఫీల్ అవుతాను. సో అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే I'll start with my box, how I store them. So this is my storage box where all my artwork is in it. నేను చాలా కేర్ఫుల్గా ఈ బాక్స్ని చూసుకుంటాను. నా బేబీ లాగా చూసుకుంటాను. ఎందుకంటే ఇది నా కష్టార్జితం అంటే నా క్రియేటివిటీ, నా కష్టం అని ఫీల్ అవ్వను, ఇష్టంతో చేస్తా కాబట్టి. సో ఇవన్నీ నేను మీకు ఈరోజు ఎవరికి చూపించలేదు. సో మీకైతే చూపిస్తాను. దిస్ ఈస్ ద బాక్స్ వేర్ ఐ కీప్ మై స్టఫ్ సేఫ్, సెక్యూర్. I feel so happy when I see my artwork. ఇంకా డిఫరెంట్గా ట్రై చేయాలి, నేర్చుకోవాలి అనిపిస్తుంది. యాజ్ ఐ పోస్టెడ్ 100 వీడియోస్ ఆఫ్ మై ఆర్ట్వర్క్, అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సమ్ ఆర్ జెంటాంగిల్ ప్యాటర్న్స్, డూడ్లింగ్, మండాలా ఆర్ట్, ఈజీ ఆర్ట్, పెయింటింగ్, ఇలా రకరకాలుగా నేను ట్రై చేశాను. ఐ రియలీ లవ్ మేకింగ్ ఇట్. I started with random patterns, and when I came across this mandala art, ఇది వరకు నాకు మండలా ఆర్ట్ గురించి పెద్ద ఐడియా లేదు, నేను ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. బట్ ఈ మధ్య నేను when I came across, that was quite interesting and relaxing art. I didn't even know what this art form is called. నేను సర్చ్ చేశాను దీని గురించి, కొన్ని ట్యుటోరియల్స్ వాచ్ చేశాను. ఐ ఫౌండ్ ఇట్ సో పీస్ఫుల్, మెడిటేటివ్, కామ్, అండ్ ఐ రియలీ గాట్ అట్రాక్టెడ్ టు ఇట్. ఎప్పుడైతే నేను మండలా ఆర్ట్ని స్టార్ట్ చేశానో, ఐ felt so pleasant, and I can say it is the best feeling ever. When we are drawing a mandala, the speciality of it, especially I just want to mention in this video about mandala, because the beginnings are always the best. I always try to make it more symmetrical as much as possible, because mandala is something where it should be a
perfect one. While creating a mandala, you don't know where to lead through with one pattern. We plan it and something goes on your mind and you just start changing your pattern. You may find new variations. It's a beautiful work because you have started a design thinking about it. You have a design in your mind. The time you try to finish and you notice changes that you haven't really thought about. That's the speciality of mandala. I always do the same. ఒక ప్యాటర్న్ అని నేను స్టార్ట్ చేస్తాను. బట్ అదేంటంటే డ్రా చేసే కొద్దీ మనకి డిఫరెంట్ థాట్స్ వస్తాయి. సో ఇలా చేద్దాం అలా చేద్దామని డ్రా చేస్తున్నప్పుడే మనకు అనిపిస్తుంది కదా, దట్స్ ద బెస్ట్ ఫీలింగ్. మన క్రియేటివిటీ అలాంటి టైంలోనే చూపించాలనిపిస్తుంది. ప్రతి ఆర్టిస్ట్కి ఈ పాయింట్ కనెక్ట్ అవుతుంది. సో యువర్ క్రియేటివ్ ఐడియాస్ ఇంక్రీజెస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫైనల్ డిజైన్. When you are drawing it, we are so particular about the detailing part of it. The detailing, చిన్న డిజైన్స్ కూడా ఎంత మంచి లుక్ ఇస్తుందంటే that's the beauty of the art, I feel. I use basic patterns because I want it to be so pure and simple. I wanted to relax making a mandala. Just a peaceful session, and it is my daily routine. It is satisfactory part of my day. It just helps me to relax. Adding those minimal details to mandala is a complete makeover. The lines, the curves that you add transforms the contrast of it. The detailing part makes a huge impact. మనం ఏదైనా డ్రా చేయాలి అనుకున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఒకలా అనిపిస్తుంది, బట్ డ్రా చేసే కొద్దీ మనం ఎన్నో చేంజెస్ చేస్తాం. ఆ చేంజెస్లో ఏంటంటే డీటెయిలింగ్ వర్క్ ఉంటుంది కదా, ఎస్పెషల్లీ మండాలా అనే ఆర్ట్లో. సో మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కొన్ని అయితే చాలా హైలైట్ అవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ సో ప్లెజెంట్ టు ద eyes of the viewers and also the makers of it, obviously, because they enjoy making it. And I really feel so happy that yes, I'm doing it and I can do it. If you are alone, bored, disturbed, confused and all such drama in your mind, then come out of it. Take a paper and pen, let the pen dance on it. That's the time where your creativity begins. Believe me, you will enjoy doing it. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు. ఇవన్నీ నేను ఇదివరకు చేసినవి. నేను స్టార్ట్ చేసింది 10th క్లాస్ నుంచి నాకు అర్థమైంది, ఓకే నేను చేస్తున్నాను, నేను ట్రై చేయగలుగుతాను, నాకు ఇష్టంగా ఉంది అని నేను రియలైజ్ అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడైనా సరే టైం దొరికినప్పుడు నేను ఏదో ఒకటి ఆలోచిస్తూ, నేను గూగుల్లో అయితే రెఫరెన్స్ పిక్స్ తీసుకుంటాను. కొన్నిసార్లు అయితే ఎగ్జాక్ట్గా డ్రా చేస్తా, కొన్నిసార్లు అయితే చేంజెస్ చేస్తాను. మనం చేంజెస్ చేస్తున్నప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, బికాజ్ అప్పుడే కదా మన క్రియేటివిటీ మనము ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. సో ఇది ఒక హ్యాపీనెస్ అనమాట. నేను చాలా కష్టపడి చేసినవి. కష్టపడి అని ఎందుకంటున్నానంటే, ఒక్కొక్క పీస్ ఆఫ్ వర్క్ చూస్తే మీరు దానిలో నేను మినిమం ఒక 1 hour పడుతుంది ఖచ్చితంగా స్పెండ్ చేయాలంటే. ఇంకా మ్యాక్సిమం చెప్పక్కర్లేదు, ఒక 3 hours 4 hours కూడా పట్టినవి కూడా ఉన్నాయి వీటిల్లో. సో ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నప్పుడైతే నా వీడియోస్ లెంతీ అవ్వకుండా ఉండడం కోసం నేను స్పీడ్ అడ్జస్ట్ చేస్తున్నా. యాక్చువల్గా అడ్జస్ట్ చేయకపోతే అవి 2 hours పడుతుంది. మీకు బోర్ కొట్టకూడదు అని నేను స్పీడ్ పెంచుతున్నాను. సో మనము ఆర్ట్ అంటే ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి. నాకు చాలా పేషెన్స్ ఉందని నాకు 10th క్లాస్లోనే అర్థమైంది, బికాజ్ ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తా కదా అందుకని. ఎనీవేస్ పేషెన్స్ ఉండాలి ఖచ్చితంగా. డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎండింగ్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని మనం అనుకుంటాము, కానీ అది మారిపోతుంది. నాకు తెలిసి చాలా మందికి ఇలాగే జరుగుతుంది. ఐ హోప్ యూ ఎంజాయ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, యూ క్యాన్ రీచ్ మీ దేర్ టు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.